బౌన్సర్లు అంటే ఎవరు? వారిని ఎవరు నియమించుకుంటారు? బౌన్సర్లు లేదా బాడీగార్డుల నియామకంలో ఉన్న నియమ నిబంధనలేంటి? తాజాగా మోహన్ బాబు ఇంటి గుట్టు రచ్చకెక్కిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర జరిగిన పరిణామాల దృష్ట్యా బౌన్సర్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్లు అంటే ఎవరు? వాళ్ల నియామకాలు అధికారికమేనా? వాళ్లకుండే అధికారాలేంటి? ఎవరు బౌన్సర్లను పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోకూడదు? తదితర డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బౌన్సర్లు అంటే ఎవరు? బౌన్సర్లు అంటే క్లబ్, పబ్ వంటి ప్రవేశ ద్వారాల వద్ద నిల్చుని సెక్యూరిటీ అందించే వ్యక్తులు. లోపలికి వెళ్లకూడని వ్యక్తులను, ఘర్షణలకు కారణమయ్యే వారిని బయటే ఆపేయడానికి బౌన్సర్లను నియమిస్తూ ఉంటారు. అలాగే ప్రైవేట్, వ్యక్తిగత సెక్యూరిటీగా కూడా బౌన్సర్లను నియమించుకుంటూ ఉంటారు. రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది. వారికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ సమాజంలో కాస్త హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్ గా బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు. వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బౌన్సర్లు, బాడీగార్డులు అనేవారు వ్యక్తులకు భద్రత కల్పించేవారన్నమాట. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ కు కూడా అధికారంలోకి రాకముందు బౌన్సర్లు, బాడీగార్డుల రూపంలో సెక్యూరిటీ ఉండేవారు. సైలెంట్ గార్డియన్లుగా బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులకు అవసరమైన సెక్యూరిటీ కల్పిస్తారన్న పేరుతో పాటు కొన్నిసార్లు వారి వైఫల్యాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా బాడీగార్డులను విఐపీలు, సినీ ఇండస్ట్రీ వాళ్లు, వ్యాపారవేత్తలు పెట్టుకుంటూ ఉంటారు. పబ్బులు, పార్టీలు పెరుగుతుండటంతో పాటు సామాజిక అవగాహనతో ఇటీవల కాలంలో బౌన్సర్లకు, బాడీగార్డులకు డిమాండ్ పెరుగుతుంది. సమాజంలో పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తులు పెళ్లిళ్ల లాంటి కార్యక్రమాలకు హాజరైనప్పుడు పెద్ద సంఖ్యలో రద్దీని నియంత్రించేందుకు కూడా బౌన్సర్లు కీలకంగా ఉంటున్నారు. బౌన్సర్ల గురించి చట్టం ఏం చెప్తుంది? ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించే వారిని బాడీగార్డులు లేదా విఐపీ ఎస్కార్ట్స్ అని పిలవాలి. బౌన్సర్లు అనకూడదు. కానీ బౌన్సర్లని చాలా మంది పిలుస్తూ ఉంటారు. వీరిని చాలా మంది చట్ట విరుద్ధంగా నియమించుకుంటున్నారు. వీరికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ పస్రా 2005 ఉంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. బాడీగార్డులను నియమించుకోవాలంటే ఏజెన్సీలకు ఖచ్చితంగా పస్రా లైసెన్స్ ఉండాలి. వీరు ఎలా నడుచుకోవాలనే దానిపై నియమ నిబంధనలు దానిలో ఉంటాయి. బాడీగార్డులుగా నియమితులయ్యేవారు కూడా పస్రా లైసెన్స్ పొంది ఉండాలి, చదువుకుని ఉండాలి. తెలంగాణ పోలీసులు వీరికి మొయినాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ IITA-లో 1 నెల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతి ఏడాది వీరి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఉండాల్సిన అర్హత ఏంటి? ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు ఉండాల్సిన అర్హతలను పస్రాలో పొందుపరిచింది కేంద్ర ప్రభుత్వం. అవేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ పౌరుడై ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించిన మరే ఇతర దేశానికి చెందిన పౌరుడైనా కావచ్చు. 18 నుండి 65 ఏళ్ల వయసు ఉండాలి. సెక్యూరిటీ ట్రైనింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకోవాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అధికార పరిధి గల న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధారణే ఉండకూడదు. లేదా కేంద్ర, రాష్ట్ర పోలీసు సంస్థలకు సాయుధ దళాలుగా పనిచేసినప్పుడు, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్క్ చేసినప్పుడు, లేదా ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో పనిచేసినప్పుడు తప్పుడు ప్రవర్తనతో గార్డ్గా సస్పెండ్ లేదా డిస్మిస్ అయి ఉండకూడదు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును నియమించే సమయంలో ప్రతి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా ఇతర సాయుధ దళాలు అంటే పోలీస్, హోం గార్డుగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనుకోని సంఘటన జరిగితే దాన్ని నియంత్రించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఏదైనా ఘటన జరిగినప్పుడు బాడీగార్డులు ఎవరైనా చనిపోతే కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇన్సూరెన్స్ కూడా రావటం లేదు. అయితే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యే బౌన్సర్లకు కనీస వేతనంగా 45,000 రూపాయలు వస్తుంది. 26 రోజులే వర్కింగ్ డేస్ ఉంటాయి. వారంలో 6 రోజులు పనిచేసి 1 రోజు ఆఫ్ తీసుకోవచ్చు. మహిళలను కూడా బాడీగార్డులుగా నియమిస్తూ ఉంటారు. అయితే వీరికి క్లయింట్స్ తక్కువ, రాత్రి వేళలో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి విమెన్ బాడీగార్డుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. లైసెన్స్ పొందిన సెక్యూరిటీ ఏజెన్సీలు ఎన్నున్నాయి? అధికారికంగా 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు తెలంగాణలో ఉంటే వారిలో 5,000 నుండి 10,000 మంది బాడీగార్డులున్నారు. బాడీగార్డులను అందించే ప్రైవేట్ ఏజెన్సీలు తెలంగాణలో 2,000 వరకు ఉంటే
వాటిలో లైసెన్స్ ఉన్నవి 800 మాత్రమే. బాడీగార్డులుగా పనిచేసేవారు నిత్యం అలర్ట్ గా ఉండాలని, కళ్ళు, కాళ్ళు, చేతులు సహా శరీరం అంతా ఎప్పుడూ ప్రెజెంట్ గా ఉండాలి. సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు లభిస్తాయి. కొన్నిసార్లు క్లయింట్స్ నుండి కూడా వారికి తగిన సపోర్ట్ లభిస్తుంది. అయితే లైసెన్స్ పొందిన ఏజెన్సీ నుండి బాడీగార్డులుగా నియమితులైతేనే ఈ సౌకర్యాలుంటాయి. లేదంటే అలాంటివి డిమాండ్ చేయడానికి ఎలాంటి అవకాశం ఉండదు.